ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆయన హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటుందన్నారు. కేసీఆర్ను చూసేందుకు జనం ఆశగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు దానం. అలాగే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రీట్వీట్ను ఆయన సమర్థించారు. స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రీట్వీట్ చేసినట్లు తాను భావించడం లేదన్నారు దానం. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని విషయంలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆయన హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నానని, కేసీఆర్ను చూసేందుకు జనం ఆశగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు దానం. అలాగే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రీట్వీట్ను ఆయన సమర్థించారు. స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రీట్వీట్ చేసినట్లు తాను భావించడం లేదన్నారు దానం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, దానం నాగేందర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ అటు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, మీరు అన్నట్టు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరొక మారు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. దాంట్లో మరి దానం నాగేందర్ ఉన్నారా లేరా అనేది ఒక అంశం అయితే, మరొక వైపు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో వచ్చినట్టు నుండి ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నామని కొందరు, లేదు పార్టీలో లేమని, లేదు అది దేవుడు కండువా అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసామని కానీ వారు చెప్పుకుంటూ వచ్చారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కలిసినటువంటి నేతలే తప్ప ఫిరాయించినట్టుగానైతే వారు ఎక్కడ కూడా స్పష్టం చేయడం లేదు. సుప్రీంకోర్టులో కేసు వేసినట్టు. ఇక దానం నాగేందర్ చేసినటువంటి హాట్ కామెంట్స్ కనుక మనం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో చర్చ జరిగినటువంటి కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కూడా వారు ఏదైతే ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఒకవైపు స్మితా సబర్వాల్ చేసినటువంటి రీట్వీట్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని నేను భావించడం లేదని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక శాంతకుమారి లాంటి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు ఈ ఏదైతే కంచె భూముల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి విషయాన్ని వారి జీవిత కాలం కూడా, వాళ్ళ సర్వీస్ ఉన్నంత కాలం సర్వీస్ లో ఒక మచ్చగానే ఉండిపోతుందని చెప్పేసి కూడా వారు చెప్పడం, మరొక వైపు సుప్రీంకోర్టు మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా తేవడం వారికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక రాజకీయంగా ఒకవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ చేయాలని చెప్పి 27వ తేదీ చూస్తే దానిపై కూడా మాజీ ముఖ్యమంత్రి తొలి సీఎం కేసీఆర్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను చూడాలని చెప్పేసి
ప్రజలు కూడా భావిస్తున్నారని, వారి కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రాజేంద్ర, చూడాలి మరి దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా స్పందిస్తారైతే కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.